सर्वदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। పూజలు చేశాను. ఏంటలా చూస్తున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. అసలు ఇంతప్పటి నుండి ఏ గుడికి వెళ్ళినా మొదటి పూజ నీకేం చెప్తారు కదా, ఆ లెక్కన ప్రతి మనిషి పూజతో పాటు అతని సమస్యలని ఫస్ట్ నీకే చెప్తారు కదా. అవునా కాదా? ఆన్సర్ చెప్పు. అయినా నువ్వెందుకు చెప్తావులే, నువ్వు దేవుడివి కదా. నువ్వు పుట్టిస్తే పుట్టిన ఎదలం మేము, మాకే ఎక్కడలేని ఈగులన్నీ ఉన్నాయి. అటువంటిది నువ్వు మాత్రం పిలిస్తే ఎందుకు పలుకుతావు? అయినా సరే, గత 24 ఏళ్ల నుంచి నీ చుట్టూ తిరిగి పూజ చేసాను చూడు, ఆ చనువుతో అడుగుతున్నాను. కుదిరితే ఒకసారి కలు. నీతో మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లేదు నేనెందుకు కలవాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, నా లైఫ్లో ఈ క్షణం నుండి జరిగే ప్రతి పనికి, నాకు ఆల్రెడీ వచ్చినా అండ్ రాబోయే ఫెయిల్యూర్స్ అన్నిటికీ నువ్వే కారణం. ఎందుకంటే నేను నీకు రిక్వెస్ట్ పెట్టుకున్నా, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వే కలవట్లేదు. సో ఇంకా ఈ గణేష్ గారి లైఫ్ గాడ్ గణేష్ మీటింగ్తో ముడిపడి ఉంది. సో డెసిషన్ ఇదే, మళ్ళా చూసుకో. మరి కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇతనెవరు? హలో మాస్టారు, ఎవరు సార్ మీరు? ఏదో ఇంటి ఓడల్లాగా నట్టింట్లో దజ్జగా పద్మాసనం వేసుకొని మరి కూర్చున్నారు. పైగా చేతిలో ప్లేటు, అందులో స్వీట్స్. అంతా ఓకే గాని స్వీట్స్ షుగర్తో కాకుండా బెల్లంతో చేసి ఉంటే బాగుండదు అబ్బాయి. బెల్లం? ఆ విషయం నాకు చెప్తారేంటి సార్? మీరు తెచ్చిన షాపుడికి చెప్పండి. నేను కలిసినప్పుడు చెప్తాలే గాని ఈసారికి నువ్వు చెప్పే. నేను చెప్పాలా? ఏం మాట్లాడదా సార్ మీరు? మీరు కొన్న షాపుడు నాకేం తెలుసు? తెచ్చింది నువ్వే కదరా. అంటే ఈ స్వీట్స్ ఎవడు మాస్టారు మీరు? అడగకుండా ఇంట్లోకి వచ్చారు. ఫోన్లే కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే శ్రద్ధగా పూజ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో స్వీట్లు దెబ్బేశారా? తెచ్చింది నా కోసమే కదరా. తెచ్చింది మీకోసమా? అసలు ఎవరండి మీరు? ఓ, ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయా కదా. హాయ్, ఐఎమ్ గణేష్ ఫ్రమ్ కైలాసం, సన్ ఆఫ్ లార్డ్ శివ, గాడెస్ పార్వతి. లార్డ్ గణేషా? ఎక్కడున్నా నేను? ఎక్కడికి వచ్చాను స్వామి? మీ ఇంట్లో ఉంటే కంగారు పడుతున్నావని, ధైర్యంగా ఉంటుందని మా ఇంటికి తీసుకొచ్చా. మీ ఇంటికా? మరి నా బట్టలు? మీ ఇంట్లో నువ్వు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మా ఇంట్లో పద్ధతిగా ఉండాలి. అందుకే నేనే మార్చా. ఇక్కడైతే అమ్మ, నాన్న, అత్తమ్మ కూడా ఉంటారు. అమ్మ, నాన్న, అత్తమ్మనా? ఎన్నిసార్లు చెప్పాలరా? అమ్మ పార్వతి, నాన్న శివ. ఇక అత్తమ్మ అంటావా? అదేరా ధనలక్ష్మి. దా, అలా ప్రశాంతంగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పరా, ఎందుకు పిలిచావు అసలు నన్ను? అంటే పిలిచినప్పుడే వస్తారని తెలియక. వచ్చినా తప్పే, రాకపోయినా తప్పే. అసలు ఎందుకు పిలిచావో చెప్పు. నీ సమస్య ఏంటో చెప్పరా. సమస్య కాదు, సమస్యలు. ఆహా, సరే తగలడు. సరే స్వామి,
బాల్యం నుండి మొదలు పెడదాం. ఇంతప్పుడు ఏంటి ఇంతప్పుడు ఒకరోజు రాత్రంతా కష్టపడి చదివితే పొద్దున్న ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ వదిలే కనీసం పాస్ చేయించావా? అదే నా పక్కన రాజేష్ గారికి వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇప్పించావు. ఇది ఎక్కడ న్యాయం? అదేం న్యాయం నాకు తెలియాలి. పిచ్చివాడా, ఇప్పుడు నీకు రాజేష్ గారికి 2 విత్తనాలు ఇచ్చా. ఇద్దరు కలిపి భూమిలో నాటారు. నువ్వేమో ఒకే రోజు నీళ్లు పోసి చెట్టు ఎప్పుడవుతుందా అని చూసావు. రాజేష్ ఏమో రోజు నీళ్లు పోసాడు. ఇప్పుడు ఏ విత్తనం చెట్టుగా మారుతుంది చెప్పు? రోజు నీళ్లు పోసిన విత్తనమే కదా. మరి ఒక్కరోజు చదివిన నిన్ను పాస్ చేయాలా, సంవత్సరం మొత్తం చదివిన రాజేష్ గారిని పాస్ చేయాలా? రాజేష్ గారిని. లాజికే కదా. లాజిక్కే. నువ్వు భగవంతుడు కాబట్టి లాజిక్ మాడుతున్నావు. ఇప్పుడు చెప్దు గాని. 2వ క్వశ్చనా? అవును చెప్పు. అనుష, ఇది మా క్లాస్మేట్ అనుష. అసలు ఎలా ఉంటుందో తెలుసా? తెలుసురా. 6 అడుగులు పొడవు, విశాలమైన నుదురు, నేరేడు పండు లాంటి కళ్ళు. ఓ అక్కడితో ఆగండి. రూల్ ప్రకారం ఎవరికి పడాలి? 6 months సిన్సియర్గా ట్రై చేసిన నాకా, జస్ట్ 3 నెలలు ట్రై చేసిన మహేష్ గాడికా? కాసేపు మహేష్ సంగతి పక్కన పెడదాం. సరే నీ దగ్గరికి వద్దాం. ఏంటి నువ్వు 6 months సిన్సియర్గా ఏ అమ్మాయిని చూడకుండా అవును అనుషాన్ని లవ్ చేసావా? అంటే మధ్యలో మాధురి కూడా. మొత్తం నువ్వే చేసి మళ్ళీ నా అకౌంట్లోకి తోస్తావేంట్రా? స్వామి ఒక చిన్న డౌట్. ఇంకెందుకు లేటు అడుగు. ఇందాక నుంచి తగ్గ లడ్డులు తింటున్నారు కదా, ఇవన్నీ మా భక్తుల వాళ్ళవే కదా? మరి అంతే కదా. పూజలని వ్రతాలని ఇంటికి ఒక లడ్డు తిన్నా ఇదిగో. సరే ఇప్పుడు నా సంగతి ఎందుకులే, అమ్మాయిల టాపిక్ వద్దామా? సరే అమ్మాయిల విషయం వదిలే. అదే అమ్మాయిల విషయంలో ఏదో ఏజ్ ప్రాబ్లం వల్ల అలా తప్పైపోయింది, వదిలేసి. ఇప్పటికి నాకు 25 ఏళ్ళు వచ్చాయి, ఒక్క జాబ్ లేదు. జాబ్ ఇద్దామని ఏమనుందా? అరే నీకో విషయం చెప్తా. సచిన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేపిస్తే ఏమన్నా బాగుంటుందా? చచ్చా, అస్సలు బాగోదు. మరి ప్రభాస్ని తీసుకొచ్చి మూవీస్ కాకుండా ఇంకో పని చేయమంటే బాగుంటుందా? అబ్బే బాగోదు. బాగోదు కదా. మరి 10th క్లాస్ 2 సార్లు డుమ్కి, ఇంటర్ 3 సార్లు డుమ్కి, ఇంకా డిగ్రీ విషయానికి వస్తే అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మరి నువ్వు ఉద్యోగం చేస్తే బాగుంటుందా? అంటే అది సోమే 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 ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి? మెయిన్ క్వశ్చన్ రాగానే ఎస్కేప్ అయిపోయావుగా. అరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాల్సింది నువ్వు. నేనా? పుట్టించడం మాత్రమే నా ధర్మం. పెరిగిన తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని మొత్తం తెలుసుకోవాల్సింది మీరే. తెలుసుకొని ముందుకెళ్తే బాగుపడతారు, లేదా ఇలా ప్రశ్నిస్తూనే మిగిలిపోతారు. నీకు దండం స్వామి. శుభం భూయాత్.